హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి ఈరోజు మేము వేప చేయడానికి కోసం మా ఆయన వేప ముడకలు తెచ్చారు. ఎప్పుడు డైరెక్ట్ చెట్టు ఇరిసి కొమ్మలు తెస్తారు, ఆకులు తీసుకునేదాన్ని. నేను ఆకులు తీసి శుభ్రం చేసి అన్నీ చేసుకునేదాన్ని. మరి ఈసారి అతనికి ఏటనిపించిందో డ్యూటీలోనే తీసేసి లాస్ట్లో డ్యూటీ నుంచి వచ్చే ముందు తీసేసి ఆకులు తీసి అలాగా ముడకలే ఓన్లీ డైరెక్ట్ ఇంటికి తెచ్చారు. అంటే అలా డైరెక్ట్ చేసుకోవడమే, మరి ఇంకేటి చేయకుండా పని కడిగేసి చేసుకోవడమే. అలా తెచ్చారనమాట శాన్నాలకి. అలా తెచ్చిన తర్వాత ఇగోండి అవి నీట్గా కడిగేసి ఆ రోజు మరుసటి రోజు ఉదయం ఆదివారమే చేస్తే మంచిది. బుధవారం ఆదివారం తాగుతారు. ఆదివారం అయితే ఎందుకు మనకు మంచిదంటే స్కూల్ ఉండదు, కొంచెం లేట్ అయినా ఏదైనా కొన్ని టిఫిన్లు గట్ల లేట్ అయినా పర్వాలేదు. అందుకోసం ఆదివారం పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాగ అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మొత్తం చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత శుంఠి అంటారండి దీన్ని. శుంఠి కొమ్ము, వాము, అదిగోండి వాము, పసుపు. వాము చూపించట్లేదు, మా ఆయన బాగా తీయలేదు వీడియో, పిల్లలు తీశారు అందువల్ల బాగోలేదు. వాము, జీలకర్ర, శుంఠి, పసుపు, అలాగా అన్ని వాము, జీలకర్ర, పసుపు, కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత మిక్సీ ఆడుకోవాలన్నమాట. ఫైన్గా గ్రైండ్ చేయాలి. చాలా కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అవి మూడుకిలు అంతా నలగాలి. అదిగోండి ఫస్ట్ వాటర్ వేయకుండా కొంచెం ఎలాగంటే కొంచెం వాము అలాంటివన్నీ పౌడర్ లాగా అవుతాయి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకొని వడబెట్టుకోవాలన్నమాట. 2 సార్లు వేయాలి. అదిగోండి ఇంకో ట్రిప్ కోసం ఉంచాము. ఇంకో వాటర్ వేసి మిక్సీ చేస్తుంటే అలాగా గ్రైండ్ అవుతుంటుంది జ్యూస్ లాగా. ఇలాంటివి తాగుతుంటే కడుపులో సమస్యలు ఏటి ఉండవు అనమాట. పిల్లలకి జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎంత మనం బయట ఫుడ్ తినకపోయినా ఇంట్లో అయినా సరే పంచదార ఇలాంటివన్నీ తింటాం కదా, బయటికి తీసుకెళ్ళట్లేదులే అనుకుంటాం, కానీ ఎప్పుడో ఒకసారి ఎక్కడో దగ్గర స్కూల్లో అయినా చాక్లెట్స్ ఏదో ఒకటి తినాల్సి వస్తుంది. అలాంటివి కూడా ప్రాబ్లం అవ్వకుండా ఉండాలంటే ఒక 15 రోజులకో నెల రోజులకో ఇలా చేసుకుంటే పిల్లలకి చాలా హెల్త్కి మంచిది. పిల్లలే కాదు మనం కూడా తాగొచ్చు. ఇప్పుడు మా నలుగురు కోసం అనమాట ఇది. ఇదిగోండి ఫస్ట్ అలా మిక్సీ కొట్టుకొని ఇలాగ జల్లీలో వడబెట్టుకోవాలి. వడబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ కొట్టాలన్నమాట. గట్టి పిండేసి మళ్ళీ ఆడాలి. కొంచెము ఎంతైనా 3 కిలో కదా, అంతలాగా అయిపోదు. కొంచెం అలాగా 2-3 సార్లు ఆడుతుంటే ఇలా తెప్పలతో తయారవుద్ది. ఇదిగోండి ఇది కొంచెం వేడి చేయాలి. కొంచెం అంటే వేడెక్కి ఒక మరుగు రానివ్వాలన్నమాట. ఒక మరుగు మరిగిన తర్వాత అది గ్లాసులో వేసి తాగడమే. చాలా అంటే చాలా కడుపులో పొట్ట పురుగులు ఇలాంటివి ఏవైనా సమస్యలు ఉన్నా సరే తగ్గుతాయి. ఇదిగోండి ఇలా వేడైన తర్వాత ఇదిగోండి మా ఆయన వేస్తున్నారు, మొత్తం జల్లుతున్నారు, సర్వ్ చేస్తున్నారు అన్నమాట పిల్లల కోసం. మా పిల్లలు ఆ గ్లాస్ డేస్ తాగుతారండి. అలాగా సర్వ్ చేసుకొని పిల్లలు అందరము తాగితే చాలా బాగుంటుంది హెల్త్కి. జీర్ణశక్తి సమస్యలు అయితే బాగా తగ్గుతాయి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.